కేసీఆర్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు రాజయ్య యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా ఉన్నారు సార్? బాగున్నా. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఇంకా దగ్గరకు వస్తున్నాయి, పోలింగ్ తేదీ. సో మీరు కూడా చాలా వరకు జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ తండ్రి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి, శ్రీశైలం యాదవ్ గత చరిత్ర, కేసీఆర్ కు ఉన్న సంబంధం, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా కేసీఆర్ కి ఒక వాహనం ప్రచార రథం కూడా కొనే పరిస్థితుల్లో అప్పుడు లేడా సార్? తెలంగాణ రాకముందు ఆయన కారు కూడా లేదు కదా. కారు కూడా లేదు. కారు లేదు. రెహమాన్ కారు వాడేది ఇక్కడ. రెహమాన్ ఎక్స్ఎంఎల్సీ జూబ్లీహిల్స్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నాయన గతంలో హైదరాబాద్. ఆయన చనిపోయిండు. ఆయన కారు వాడేది ఇక్కడ. కేసీఆర్ కారు కూడా లేదు. కారు కూడా లేదు. ఎప్పుడు కొన్నాడు కారు? అయినా ఎప్పటివరకు కారు లేదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కారు ఉన్నది తప్ప అంతసేపు కారు లేదు ఆయన. గతంలో మంత్రి, స్పీకరు ఇవన్నీ ఉన్నా కూడా కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. మంచి కారు అయితే లేదు. ఒక సౌకర్యవంతమైన కారు లేదు. రెహమాన్ కార్లనే ఇక్కడ. రెహమాన్ది ఇనో ఉండే. ఆ ఇనోలో తిరిగేది. అది ముస్లింలకు పచ్చ కలరు ఉంటుంది కదా, గ్రీన్ కలర్, అందులో తిరిగేది. వరంగల్లో కూడా బాగా సెంటర్, వరంగల్ సెంటర్ కూడా ముస్లిం ఉద్యమానికి సెంటర్, పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి వస్తే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది. అక్కడికి కారు తర్వాత సరే ఉద్యమంలో ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే. ఇక్కడ ఈ నందినగర్ ఇల్లు. ఓకే. అప్పుడు ఇసుక మీద మేము కూర్చొని మాట్లాడుకుంటుండేది. ఎవరెవరు మీరు? మేము అందరం చాలా మంది. కేసీఆర్, నేను, విజయరామరావు, మా గాదే ఇన్నయ్య గారు, మా వరంగల్ బిడ్డలే అందరు. ఓకే. మా మందాడి సత్యనారాయణ గారు, మా రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ దానిలోంచి వచ్చినాం. సిపిఐలో మా జన్ను జకారియా గారు, వినోద్ గారు, మా శోభన్ బాబు, వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే. వాళ్ళు సిపిఐలు ఉండ్రి. గాదేనయ్య గారు విప్లవ పార్టీలో పనిచేసాం. అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వహించినాం. ఫుల్ టైం పనిచేసినాం కూడా. అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు, కానీ ఆనాడు లేదు. కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైన మూటలు ఇడిపించేది, ఎవరి జేబులైనా చేయబెట్టి నడిపించేది. కానీ పని ఆగకపోయేది. మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే. పని ఆగకపోయేది. పైసలకు పంపిస్తుండ మిమ్మల్ని అందరినీ. పైసల కంటే ఇప్పుడు వినోద్ గారు ఉంటారు. ఇప్పుడు ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ గారు, వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న కుటుంబం. వాళ్ళు ఏం చేసేది తెలియదు. కానీ మా దగ్గర కూడా ఏం డబ్బులు లేకుండా, కానీ మేము డబ్బులు ఆయన అయితే అడగలేదు. డబ్బులు మేము ఎన్నడూ అడగలేదు ఆయన. సో రొటేషన్ చేస్తుండే, డబ్బులు లేకపోయినా కూడా ఎవరి దగ్గర పని అయితే పని నడవాలి. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్ గా? ఆ కేసీఆర్ అడిగిండా? అంటే ఆనాడు ప్రచార రథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచార రథం కావాలనేది ఆయన ఒక ఆలోచన. అదే ఫస్ట్ ప్రచార రథం. అదే అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ప్రచార రథం లేదు. శ్రీశైలం ఆఫీసులు కూడా లేదు కదా. ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటి వరకు. ఏడో సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఆఫీస్ మొట్టమొదలమో ఆయనది మారడుపల్లె కాదు, ఇక్కడ మన దాంట్లో ఉండేది. ఇది జలదృశ్యం అంటారు. జలదృశ్యం, దాన్ని వాడుకున్నాం. అది కొండ లక్ష్మణ్ బాబుజీ ఆయన ఇల్లు అంట కదా. ఆయన ఇల్లు, సొంత ఇల్లు. ఆయన కూడా ఆయన ఎఫ్టీఎల్ లో కట్టుకున్నాడు. అవును, ఆయన కూడా ఎఫ్టీఎల్ లో కట్టుకున్నాడు. ఆ జలదృశ్యంలో ఇది దీని యొక్క జననం జరిగింది. అంతే, అన్నే జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నాడు, బంజారా హిల్స్ ఒక ఇల్లు తీసుకున్నాడు. ఓకే. ఆ ఇంట్లో నడిపేది వినోద్ గారి ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం అన్నాడు లేదు. సో కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచార రథం చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పించిన ప్రచార రథం. ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యాభర్తలు టికెట్ ఇచ్చారు. కానీ వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని, చిన్న శ్రీశైలం యాదవ్ ని రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఏమో అంటలేడు. బంద్ అయ్యండి. మొన్న నేను అన్ని ప్రూఫ్లు చూపెట్టిన. కేటీఆర్ బంద్ చేసినట్రా? బంద్ చేసాడు. నేను అన్ని ప్రూఫ్స్ చూపెట్టిన. ఇప్పించింది ప్రచార రథం అంటేనో మేమే సాక్ష్యం. ఓకే. దాని తర్వాత అందరికి ఈ ఒడిబియ్యం, ఏది బేలంతలకు శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే. అనేక ఎప్పుడు చేసింది? మొన్న చేసిందా? అంతకంటే ముందటి నుంచి చేస్తాను వాళ్ళు. గతంలో కూడా ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు. ఒక మంచి కార్యక్రమం. వికలాంగులకు
చేసింది. అనేక కార్యక్రమాలు 4-5 నా దగ్గరికి శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు. ఓకే. ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన మాట్లాడుతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయా అన్న అని నాకు అవన్నీ పంపిండు. పంపితే నేను పిఎంఆర్ టీవీ ముందట చూపెట్టిన అవన్నీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బాలని బజార్ రౌడీలని ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకి ఇదంతా చేసిండ్రు కదా, నువ్వు కనుక్కొని మాట్లాడు. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా, అంతే. బాజారు పోయి తింటోడు పేదోడే కదా, పేదోడే కదా. మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవయి, ఆయన గెలిస్తే ఇడ్లీ బండ్లు నడవయి, చాయ్ బండ్లు. పేదోడిని గంత హీనాతీనంగా మాట్లాడచ్చునా? పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగేది, గరీబ్ వాడు కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది. వాడు తువ్వాల కట్టుకుంటాడు, ఓ లుంగి కట్టుకుంటాడు, ఒక్క అంగి ఒక దోతి ఉంటుంది, ఒక అంగి ఒక లాగుంటుంది, దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు. రేపటి నుంచి మీకు ఇస్త్రీ పైసలకు ఇయ్యడు, వాళ్ళందరూ బజార్ రౌడీలు అని మాట్లాడేది ఈనాదీనం కదా. నేను అవన్నీ చూపెట్టినా, నేను బీజేపీ పార్టీ, నేను ఆయనకేం సిలిండర్ కాదు. కానీ మా కులపోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా? ఉండదా? కులపోడా సుట్టపోడా? ఇక అప్పటి నుంచి దగ్గరగా చూసిరు మీరు కేసీఆర్. అరే ఎన్నటి నుంచో చూస్తే ఇయ్యాలని నేను నమ్మే పైసలు లేకపోతే అరే శ్రీశైలం అన్న దగ్గర పోయి అడకరా పోవే, నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్నిసార్లు అడకపోతుంది. ఓ కేసీఆర్ చెప్తేనా? కేసీఆర్ చెప్తే ఫోన్ చేసి చెప్పేది, ఇదే చిన్న శ్రీశైలం ఫోన్ చేసి చెప్పేది, ఎవరన్నా పంపిస్తా అని చెప్పేది. రాజనంటే ఇక రాజనత్త అంటే నేనేం చెప్పాలి, రాజన మీరు దగ్గర బంధువులేనని పంపేది. అనేక సార్లు. ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు? అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే. ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే, అవును, ఆయన ఇల్లు జలగడికి పెట్టిండు. ఆయన ఇల్లు జలగడికి అంటే మా తెలంగాణలో అంటారు, మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి. ఆయన టికెట్ ఇవ్వకపోతే నీ కొడుకు సిరిసిల్ల కొడుకు వల్లనేనా? కొడుకు కోసం. ఎవరు ఈటల రాజేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఈటల రాజేందర్ గారు 100 ఎకరాలు అమ్మిండు. ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటల రాజేందర్. రాత్రిలు మీటింగ్ అయ్యేది, తెల్లారి వరకు కారు వేసుకున్నవాడు, లారీ వేసుకున్నవాడు, 10 మందిని పట్టుకున్నవాడు, ఆటోలు పట్టుకున్నవాడు వచ్చేది పైసల కోసం. పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్, పైనుంచి మెట్లు దిగపోయేది. నేనే ఆ సంతోషితోట రాజేంద్ర నాకు ఫోన్ కొట్టవా అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర నచ్చి కింద ఇవ్వని వానికి ఏమి ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది. ఏ రాజేంద్ర అన్న? ఈటల రాజేందర్. ఓకే, ఈటల రాజేందర్ అందరి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్టు దిగేది. అప్పుడు పోయిండన్న ఎవరు లేరయ్యి అందరూ పైసలు ఇచ్చేసిండు అన్న, గప్పుడు మెట్లు దిగి తినేది. అట్లుండే పరిస్థితులల్లా. కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి అందరినీ పెట్టుకుని అందరినీ పురికొల్పి అందరినీ కార్యోన్ముఖులను చేసేది. అందరు నిష్ఠాతులే, పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు, ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసినోడు. అవును. ఇప్పుడు మా మొత్తం అపోజిట్ భావజాలం వినోద్ గారు, వీళ్ళందరూ మా జను జకారియా వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు. మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు. మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారెడ్డి, నేను, రావు అమరేందర్ రెడ్డి, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా? మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు ఇదంతా మంత్రి అయిపోయిండొచ్చు అప్పటికి, టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కదా ఇదంతా. హిట్ టీవీ యాప్